ఆ రోజు 7/12/2024 పోచంపల్లి మండలం భూదాన్పల్లి గ్రామం యాదాద్రి జిల్లా కళ్ళు తాగి వద్దామని ఉదయం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో బయలుదేరి 6 గంటల సమయంలో పోచంపల్లికి అయితే చేరుకున్నాం. అక్కడైతే ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ చాలా మంది కనిపించదు. లెఫ్ట్ కి వెళ్లాల్సిన వాళ్ళు స్ట్రైట్ గా అక్కడున్న చెరువులో పడిపోయారు. ఆ 6 యువకులు ఎల్బినర్ కి సంబంధించిన ఆర్టీసీ కాలనీలో ఉంటారని, అలాగే ఒకరు ఎన్టీఆర్ నగర్ లో ఉంటారని తెలిసిన సమాచారం. ఆ చెరువుల్లో వీళ్లే కాకుండా చాలా మంది చనిపోయారు. 2020-21 జూలై నెలలో వంశీ అనే ఒక వ్యక్తి, ఆయనతో పాటు అతని స్నేహితులు కూడా వచ్చారు. కాకపోతే దురదృష్టవశాత్తు వంశీ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వంశీ అనే కాదు, ఈ రోజు కూడా వంశీ గౌడ్ గారు చనిపోవడం జరిగింది. అసలు ఆ చెరువులో ఏం జరుగుతుంది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ యూటర్న్ ఉందన్న విషయం కూడా ఎవరు చెప్పట్లేదు. అసలు ఎవరిది తప్పు? ప్రతి ఒక్క తల్లిదండ్రి శోక సముద్రంలో మునిగిపోవాల్సిందేనా? వీళ్ళ ఏడుపుతో ఆ చెరువు నిండిపోతుంది. పోచంపల్లిలో జరిగిన దుర్ఘటన చాలా మందికి బాధాకరంగా అనిపిస్తుంది. అందులో 5 వ్యక్తులు చనిపోయారు. వారి పేర్లు దినేష్, వంశీ, హర్ష, బాలు, వినయ్. వీళ్ళ 5 చనిపోవడం జరిగింది. బ్రతికున్న వ్యక్తి మణికంఠ అనే ఒక అతను. ఆయన వాళ్ళ ఆజుకిని పోలీసులు ఇన్ఫార్మ్ అయితే చేశారు. ఈ చెరువులో ఇదొక్కటే కాదు, చాలా మంది శవాలు లేచాయి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గాని, సర్పంచ్ గాని ఏ ఒక్కరు ఆ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? చాలా సంవత్సరాల నుంచి చాలా శవాలే లేసాయి అందులో, కానీ ఒక్కరు పట్టించుకో. మీడియా వాళ్ళు ఎప్పుడు ఈ చెరువులో ఇంతమంది చనిపోయారని చెప్తున్నారే గాని వాళ్ళు కూడా ఏ ఒక్క రోజు యూటర్న్ ఉందని చెప్పేసి ఏ ఒక్కరు చర్యలు తీసుకోవట్లేదు. వీళ్ళ 5 కాకుండా ఇంకా చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి కోసం నేను పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ నేను పార్ట్ 2 చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.